తవనంపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని మనము ప్రతిపాదించడం జరిగింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన సమయము, మాకు ఇచ్చినటువంటి అరేంజ్మెంట్ సమయము సరిపోకపోవడం వల్ల ప్రజలకు మరియు రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా సమయాభావం వల్ల మేము పిలిచి ఈ రెవెన్యూ సదస్సుల గురించి తెలుపలేక ఈ వీడియో సందేశం ద్వారా మీకు ఈ సందేశాన్ని నేను తెలియజేస్తున్నాను. రేపటి నుంచి అంటే 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ శాఖ నుంచి ప్రజలకి ఉండేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి చర్యలు తీసుకునే భాగంగా రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తవనంపల్లి మండలంలో రేపు 6వ తేదీ అనగా గోవిందరెడ్డిపల్లి గ్రామంతో మొదలుపెట్టి చిట్ట చివరగా 8వ తేదీ జనవరి 9వ తేదీ పుణ్యసముద్రం గ్రామంలో మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. సో 33 రోజుల పాటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈ మండలంలో ఉండే ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి న్యాయమైనటువంటి చిక్కులు లేనటువంటి, చిక్కులు ఉన్నటువంటి దారి సమస్యలు కావచ్చు, రిజిస్ట్రేషన్ సమస్యలు కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అటవీ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు, వీటన్నిటితోనూ ఏదైనా ఎక్కడైనా రెవెన్యూ శాఖతో అనుసంధానం అయి ఉండి వాటితో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునేదానికి సులభమైనటువంటి మార్గంలో రెవెన్యూ శాఖ మాత్రమే కాకుండా ప్రతి శాఖ నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధి రెవెన్యూ శాఖ నుంచే కాకుండా ప్రతి శాఖ నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధిని ఈ పూర్తి స్థాయిలో సభలో పాల్గొనమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను తవనంపల్లి తహసీల్దార్గా ప్రతి శాఖకు ఇదివరకే మేము ఈ యొక్క షెడ్యూల్ని ఏ గ్రామంలో ఏ రోజు ఏ గ్రామ సభ జరుగుతుందో అనేటువంటి షెడ్యూల్ని అన్ని శాఖలకి పంపడం జరిగింది. అదేవిధంగా అందరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి శాఖ నుంచి కూడా ప్రతినిధిని వచ్చేటందుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సమయాభావం వల్ల మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకించి పేరున ఆహ్వానం తెలియలేక ఈ వీడియో సందేశం ద్వారా మీకు ఈ సందేశాన్ని తెలుపుతున్నాను. దయచేసి పత్రికా సోదరులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా అన్యథా భావించకుండా ఈ కార్యక్రమం ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం కనుక దగ్గరుండి ఈ పండుగ వాతావరణంలో రెవెన్యూ శాఖ నుంచి వచ్చేటువంటి ప్రతి సమస్యని వీలైనంత వరకు శాశ్వతంగా ముగించడానికి ప్రయత్నం చేద్దామని తెలుపుతూ, ఈ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇదివరకే తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల మనం చాలా వరకు రెవెన్యూ సమస్యల్ని అధిగమించడం జరుగుతోంది. పీజీఆర్ఎస్లో ఒక వినూత్నమైనటువంటి పంతాన్ని కలెక్టర్ గారు ఎంచుకొని ఉన్నారు. పిటిషనర్ పోతే తహసీల్దార్ని వెంటనే రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి పర్సనల్ హియరింగ్ వినడము, సమస్యను పరిష్కరించడం చేయడం జరుగుతోంది. అదేవిధంగా తవనంపల్లి మండలానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు దాదాపుగా 4 వారాలుగా ప్రతి శనివారము ఒక కోర్టు లాంటిది నడుపుతాడము. ఈ కోర్టు వాతావరణం నడపడం వల్ల కొద్దిగా సత్ఫలితాలు ఇస్తూ ఉందని నేను భావిస్తున్నాను. ఇరు పార్టీలని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడం జరుగుతూ ఉంది. సో అది మంచి సత్ఫలితాలను ఇస్తుందని నేను అనుకుంటూ, ఈ విధంగా కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మీ ముందుకు రాబోతూ ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని రేపటి నుంచి జరిగిపోయేటువంటి రెవెన్యూ సదస్సుల్లో భారీ ఎత్తున పాల్గొని మీ యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి మరొకసారి పేరున దయచేసి అన్యథా భావించకండి. సమయాభావం వల్ల నేను ఏ ఒక్కరితోనూ ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపలేక ఈ వీడియో సందేశం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి ప్రజాప్రతినిధులు, పత్రికా సోదరులు పెద్ద ఎత్తున
ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ గ్రామ సభలో పాల్గొని ఈ రెవెన్యూ గ్రామ సభల్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.